నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, రాసుల గురించి ఏ రాసుల వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. చాలా అమేజింగ్గా రెస్పాన్స్ వస్తుంది సార్. మీరు మిథున రాశి గురించి చెప్తూ, మిథున రాశి వారు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య కాలంలో భుజం నొప్పి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పి ప్రొడక్ట్ చేశారు. ఎంతమంది కమెంట్స్ చేశారు, అవునండి మాకు భుజం అంటే గోచారం ఇట్లా రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. ప్లే చేస్తుంది. అమేజింగ్ సార్. గోచారంలో మారే గ్రహాలు మనం ఇంట్లో ఉండే వాస్తు పక్కగా పనిచేస్తాయి. కాకపోతే వాళ్ళ జన్మజాతకంలో కనుక వాళ్ళ పర్సనల్ చార్ట్ బలంగా ఉంటే దాని నుంచి మనిషి తప్పించుకోగలుగుతాడు. కానీ ఎంతో కొంత చిన్న అనుభవం అయితే కొంచెమైనా ఉంటుంది. కొంతమందికి కొంచెం లైట్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి హెవీ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు మహాదశల్లో రోగభావం యాక్టివ్ అయ్యే దశ నడుస్తుంది అనుకోండి, హెవీగా ఉంటుంది. పెద్దగా లేదనుకోండి, ఏదో ఏదో చిన్నది లైట్గా ఉంటుంది. బట్ దాని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంత మైన్యూట్ విషయాల్ని కూడా ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయొచ్చు అనేది మీ ప్రాక్టీస్. ఎందుకు మీరు హోరా బట్టి మీరు ఏదైనా హోటల్కి వెళ్తే ఒక్కొక్క హోరా బట్టి ఒక్కొక్క రకమైన ఫుడ్ తింటారు. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఆటంకం ఏర్పడిందంటే అది నిమిత్తం చెప్తూ ఉంటుంది. సో ఆస్ట్రాలజీ అంటే కేవలం ఒక జాతకమే కాదు, చుట్టూ ఉండే సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ మీకు చెప్తూ ఉంటాయి విషయాన్ని. అది ఇక కన్యా రాశి దగ్గర ఉన్నాను సార్. మరి కన్యా రాశి జాతకులు ఏ క్షేత్రాన్ని కనుక వాళ్ళు వెళ్తే, ఆ క్షేత్రంలో అడుగు పెడితే ఖచ్చితంగా వాళ్ళ తలరాత మారుతుంది అని అంటే అది ఎటువంటి క్షేత్రం? తప్పకుండా అండి. అయితే ఫస్ట్ కన్యా రాశి గురించి కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకొని దాంట్లోకి వెళ్దాం. కన్యా రాశి వారికి ఉండేటువంటి టాలెంట్ ఏమిటి అంటే, వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు ఇది రాదు అని ఉండదు. కన్యా లగ్నం, నేను లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను రాశి కంటే. వీళ్ళు చూసి నేర్చేసుకోగలుగుతారు, మేనేజ్ చేయగలుగుతారు. ఏదైనా అమ్మో నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను అని అనుకోవడం జరగదు. బికాజ్ లగ్న అండ్ 10th లార్డ్ బుధుడు. అంటే వీళ్ళు చేసే పనిలో వీళ్ళ బుద్ధి అబ్జర్వేషన్లో ఉంటుంది. కర్మకారకుడు కదా 10th లార్డ్, లగ్న అండ్ 10th లార్డ్ బుధుడయ్యాడు. సో వీళ్ళు ఏంటి ఎలా చేయాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు, మనం చేయొచ్చు అనేటువంటి ఆ టాలెంట్ వీళ్ళలో ఉంటుంది. అదొక గొప్ప విషయం వీళ్ళకి. అయితే వీళ్ళు ఉపాసించాల్సిన దేవత అంటే వెళ్ళవలసిన క్షేత్రము ఏమిటి అనే విషయాలు తీసుకుంటే, వీళ్ళకి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఉపాసించాలి. వీళ్ళు అమ్మవారి ఆలయాలకు ఎక్కువగా వెళ్తుండాలి. అంటే మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఈ ఆలయాలకు వెళ్తుండాలి. అయితే ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, 9వ భావం అనేటువంటిది ఏదైతే ఉందో, పంచమ భావం ఏదైతే ఉందో, ఈ రెండూ కూడా ఏంటంటే, పంచమ భావం మన పూర్వజన్మ కర్మను తగ్గిస్తుంది. ఈ 9వ భావం అనేటువంటిది దానికి సపోర్ట్ చేస్తుంది. అంటే పూర్వజన్మ కర్మకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం చాలామంది యోగులు వీళ్ళందరూ కాశీకి వెళ్ళి అక్కడ సాధన చేస్తూ ఉంటారు, శ్రీశైలం వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మీరు కనుక గమనించినట్లయితే కొన్ని మంత్రాలు ఇక్కడ కంటే పలానా సముద్రం ఒడ్డున చేస్తే 1000 రెట్లు ఫలితం, పలానా క్షేత్రానికి వెళ్తే గోకర్ణానికి చేస్తే 1000 రెట్లు ఫలితం అంటుంటారు. ఎందుకంటారు అంటే నీ యొక్క మంత్రానికి క్షేత్రం బలాన్ని ఇస్తుంది. సో నువ్వు వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని కన్యవారు కనుక వెళ్ళి అమ్మవారి ఆలయంలో కనుక కూర్చొని చేయగలిగితే అమ్మవారు సంతోషపడుతుంది. అయ్యో నా స్వామి మంత్రం చేస్తున్నాడు కదా. ఇంతకీ ఏం మంత్రం చేయాలి? ఓం నమో వెంకటేశాయ. చాలు, అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు పంచమ భాగ్యాధిపతులు ఎవరెవరు అవుతారు ఈ లగ్నానికి అంటే శని శుక్రుడు. అందుకని వీళ్ళ మకరం శని అవుతుంది, పంచమం అనేటువంటిది. మకర రాశిలో ఏదైనా గ్రహం ఉంది, అప్పుడు ఆ గ్రహానికి సంబంధించింది కూడా చేసుకోవాలి. అంటే రవి ఉన్నాడు సూర్యుడితో పాటు వెంకటేశ్వర స్వామి, చంద్రుడు ఉన్నాడు అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి, కుజుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు వెంకటేశ్వర స్వామి, బుధుడు ఉన్నాడు విష్ణువు, అలా ఒక్కొక్కటి. అదేవిధంగా భాగ్యంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విష్ణువుతో పాటు, అంటే విష్ణువు అనే వెంకటేశ్వర స్వామి ఒకటే. గురువు దత్తాత్రేయుడు. అయితే ఇక్కడ గురువు నీచపడతాడు. నీచపడ్డప్పుడు చాలామంది తెలియక చేసే మిస్టేక్ ఏంటంటే, పంచమంలో గురువు ఉన్నాడు, కోణంలో ఉన్నాడు, అందుకని నేను కనకపుష్యరాగం పెట్టేసుకుంటా అంటాడు. ఎప్పుడూ కూడా నీచపడము అంటే అది పాడైంది, దాన్ని నువ్వు దానం రూపంలో క్లియర్ చేసుకోవాలి, కానీ ధారణ రూపంలో చేయకూడదు. అంటే ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక వ్యక్తి ఫ్రెండ్సే కానీ కొంచెం వాడితో రిస్క్, ఒక వ్యక్తి ఫ్రెండ్ మంచివాడు, అప్పుడు మనం దేని దగ్గర తీసుకుంటాం? మంచివాడికే వెళ్తాం. వాడితో పెద్దగా టచ్లో ఉండం, ఏదో ఎంతైనా క్లాస్మేట్ కదా, హాయ్ బాయ్ వరకు ఉంటాం. అట్లాగే మనకు పంచమంలో ఉండే ప్రతి గ్రహము మంచి చేయాలని రూల్ లేదు. ఈ లగ్నానికి బాధకుడు,
కోణస్థానంలో ఉన్నాడు, నీచబడి ఉన్నాడు, అందుకని ఏం చేయాలి? దానం ఇవ్వాలి. శనగలు దానంగా ఇస్తూ ఉండాలి. దత్తాత్రేయ మంత్రం చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు చెప్పాలంటే. శుక్రుడు ఉన్నాడు, అప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకోవడం. శని ఉన్నాడు, ఈశ్వరుణ్ణి మీరెంత ఈశ్వర సంబంధించిన మీరు నమశివాయ మంత్రం చేస్తే పంచమంలో శని ఉన్నప్పుడు అంత అద్భుతంగా పనిచేస్తుంది. రాహు దుర్గా ప్లస్ వెంకటేశ్వర స్వామి, కేతు గణపతి ప్లస్ వెంకటేశ్వర స్వామి చేసుకోవచ్చు ధ్యానం. ఎవరు లేకపోతే సార్? ఎవరు లేకపోతే ఇంకా డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి, ఇంకా అందులో తిరుగులేదు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది, ఇప్పుడు ఈ శని ఇంకో గ్రహంతో కలిసాడు అనుకోండి, అప్పుడు దాని కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఒక మంత్రాన్ని నమ్మి మీరు కనుక చేశారు అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి 2 సంవత్సరాల పాటు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా రోజుకో 2 గంటల సేపు జిమ్ చేశాడు. ఏమవుతుంది? వాడి బాడీ మస్కులర్గా తయారవుతాడు, చాలా ఎంత దృఢంగా తయారవుతాడని ఎంత నమ్మకంగా చెప్పచ్చో. అంటే ఆ వ్యక్తి ఆపకుండా కనుక అతను జిమ్కి వెళ్ళి చక్కటి ఫుడ్ తీసుకొని చక్కటి ఆరోగ్యం తీసుకుంటే ఎంత ఫిట్నెస్ అవుతాడో ఎంత ఖచ్చితంగా చెప్పచ్చో, అంతే ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కూడా అంతే ఖచ్చితంగా చెప్పచ్చు. అందులో డౌట్ ఏం లేదు. అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అక్కడికి వెళ్ళి తెల్లటి పుష్పాలతో పూజించడం, అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి పాలాభిషేకం చేయించడం, తెల్లటి పుష్ప దండల్ని అమ్మవారికి అక్కడ సమర్పించడం ఎంత చేస్తూ ఉంటే వీళ్ళ పాస్ట్ లైఫ్లో ఉండేటువంటి కర్మ పోవాలి. ఎప్పుడు కూడా మనం చూడండి, ఏమిటోనండి ఏమీ పని అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం. ఎందుకు అవ్వట్లేదు? పాస్ట్ లైఫ్ కర్మ వచ్చి అడ్డుపడుతుంది. ఇక్కడ ఆ కర్మ పోవాలి అంటే మనకేమవుతుంది? ఎందుకు క్షేత్రానికి వెళ్ళాలనే ఒక క్లారిటీ ఇస్తాను మీకు. మనందరికీ కూడా మనకు తెలియకుండానే కొన్ని పిశాచ యోగాలు పట్టుకొని ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో, ఏదో ఒక అంతర్దశలో ఆ పిశాచ యోగం ఉన్నప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఎలా అంటే, అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ శత్రువులు అయిపోతారు. అప్పటి వరకు బాస్ నీ అంతటి వాడు లేడు, నువ్వు గొప్పగా చేసావన్నాడు, పుసుకుని జాబ్ తీసేస్తాడు. ప్రతి ఒక్కరితో శత్రుత్వాలు, వీడికి ఏం చేయబుద్ధి కాదు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి అలవాట్లకి అయిపోతూ ఉంటాడు. ఏమవుతుందో అర్థం కాదు, డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాని అర్థం ఏమిటంటే వాడికి పిశాచ యోగం ఎంటర్ అయింది. అప్పుడు ఈ పిశాచాలన్నీ కూడా క్షేత్రాల దగ్గరికి రావు, వెళ్తూ ఉండాలా సార్? అప్పుడు వెళ్తుండాలి. అప్పుడేమవుద్ది? ఎందుకు 3 రాత్రులైనా ఉండాలి, 7 రోజులైనా ఉండాలి ఎందుకంటూ ఉంటారంటే, అన్ని రోజులు ఆ జీవుడు అక్కడ ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి కొంత పరిధిలో అది ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆగిపోయి ఇంక వేరే రూట్ పట్టుతుందో, ఈ వదిలేసిందో మీకు మళ్ళీ సెట్ అవుతుంది. రీజన్ అది, యాక్చువల్ రీజన్ అదనమాట. అందుకని వెళ్ళాలి అది. సో వీళ్ళు మాత్రం అయితే వెళ్ళినప్పుడు ఈ వీడియోలో ఒక విషయం చెప్దాం అనుకున్నా. ఎక్కడా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్లా చూడకండి. దివ్యమైనటువంటి క్షేత్రానికి వెళ్ళాము, అక్కడ ఎంత అద్భుతం అంటే, ఇంకా ఆ క్షేత్రానికి అక్కడికి వెళ్ళి ఎవ్రీ సెకండ్ కూడా అది ఫీల్ అవ్వగలగాలి. అప్పుడు మీకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఎందుకంటే అడుగున సిద్ధపురుషులు ఉంటారండి. ఎవరైనా కనుక ఏదైనా క్షేత్రానికి వెళ్ళి తదేకంగా ధ్యానం చేస్తే మొత్తం సిద్ధపురుషులు వాళ్ళకి కనిపిస్తారు, ఖచ్చితంగా కనిపిస్తారు. అంతేగాని క్షేత్రానికి వెళ్ళి క్షేత్రం నీట్గా లేదు, ఇట్లాంటి జడ్జిమెంట్ నీట్గా లేదు, లైన్లో ఏంటో దూకెళ్ళిపోవడం. ఇంకో మేజర్గా మాట్లాడేది ఏంటంటే బాగా కమర్షియల్ అయిపోయారు. ఇంతకీ వీళ్ళు కమర్షియల్ కాదు మరి, అది మాయా. అది ఏం చేస్తుందంటే, వీడి నిజంగానే నా మీద భక్తి ఉందా, లేకపోతే కమర్షియల్ వైపు అదే ఒక మాయ అలా తీసుకెళ్తుంటుంది. కమర్షియల్ అయిపోయాడు ఆ పూజారి, నువ్వు 100 రూపాయలు అడుగుతాడా, 1000 అని అడుగుతాడా అని అది ఒక రకంగా చెప్పాలంటే నేను దాన్ని సపోర్ట్ చేయట్లే. కాకపోతే నీ మాయ అటు తీసుకెళ్తుంది. నువ్వు వేసిన 100 ఏదైతే ఉందో, ఆ ఉండిలో వేసావో పూజారికి ఇచ్చావో, అది ఎక్కడికి పోదు, అది పుణ్యం కిందకి మారుతుంది. వాడు కమర్షియల్గా ఉంటే ఆ వ్యక్తికి ఆ పాపం కిందకి వెళ్తుంది. ఏమి కంగారు పడక్కర్లే మనం. అది భగవంతుడికి వదిలేయాలి కదా, భగవంతుడికి వదిలేయాలి. ఎన్ని ఖర్చు పెట్టట్లేదండి, 100 రూపాయలకి ఏమొస్తుంది ఇవాళ రేపు. ఇట్లాంటి వాళ్ళు పాప్కార్న్ 1000 రూపాయలు పెట్టి కొన్నా కొంటారు చక్కగా, అది కమర్షియల్ కాదు. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి పాయింట్ తీశారు. ఎందుకంటే ఏ సినిమా థియేటర్లకు వెళ్తే పాప్కార్న్లకు 1000-2000 అయిపోతున్నాయండి నలుగురు వెళ్తే. అది కమర్షియల్ కాదు. మాల్స్కి వెళ్తాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. గుడికి వెళ్తే 100 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటాం, 100 రూపాయలు వాటర్ బాటిల్. ఎయిర్పోర్ట్కి వెళ్తే 250 రూపాయలు పెట్టి ఇడ్లీ తింటాం. ఏంటండి అది? మరి అక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు అది నీకేమీ పుణ్యాన్ని తెచ్చిపెట్టదు. ఆ 250 రూపాయలు ఇడ్లీ నీకేం పుణ్యాన్ని తెచ్చిపెట్టదు, 250 రూపాయల కాఫీ నీకే పుణ్యాన్ని తెచ్చిపెట్టదు. కానీ నువ్వేమీ అనుకోకుండా సైలెంట్గా ఖర్చు పెట్టొస్తున్నావు. ఇక్కడ నీకు తెచ్చేటువంటి పుణ్యం మాత్రం 100 రూపాయల దగ్గర నువ్వు ఆలోచిస్తున్నావు అనే విషయాన్ని మనం ఆలోచించాలంటున్నాం.
అది ఈ జడ్జిమెంటల్ మాటలు వద్దు. గుడి ఇలా ఉంది, నీట్గా లేదు, లైన్ ఎంతమంది ఉన్నారో ఇవన్నీ వదిలేదు. ఇవన్నీ వద్దు. నువ్వు క్షేత్రానికి వెళ్తున్నావు, నీ భక్తి ఏంటి, సరే నువ్వు అక్కడ నీకు నీట్గా లేదు, అక్కడ ఈవోకి చెప్పు, తప్పు లేదు. కానీ అగ్రెసివ్గా చేయకు. ఏమంటే ఇట్లా ఉందండి కొంచెం చూసుకోండి, తప్పు లేదు. అంతేగా నువ్వు కోప్పడ్డం కాదు, అక్కడ కోప్పడాలి. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఎక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్ సార్. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కన్యారాశి వాళ్ళు నిజంగానే కంచి కామాక్షి అమ్మవారు, మధుర మీనాక్షి అంటే అసలు మీరు చెప్తుంటే అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది. వెళ్ళాలి అనే భావన ఖచ్చితంగా కలిగింది. మీ కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో తులారాశి వారు ఏ క్షేత్రాన్ని దర్శించాలనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.